హే, ఎలా ఉన్నారు? ఇదేంటి ఇలా చెట్టు కింద కూర్చొని ఉన్నాను అనుకుంటున్నారా? యా, ప్రశాంతంగా ఉంటుంది కదా. ఈరోజు నేను టెంపుల్కి వెళ్ళా. ఫెస్టివల్ కదా. అందరికీ ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు. మా సైడ్ అయితే నాగుల చవితి అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకుంటాం. మన హిందూ ధర్మం ప్రకారం నాగు పాముని కూడా మనం దేవుడిలాగా పూజిస్తాం కదా. సో ఒక స్పెషల్ డే, ఒక స్పెషల్ ఫెస్టివల్ ఉంటుంది కదా. అలా ఈరోజు అండ్ ఈరోజు అయితే స్పెషల్గా మేము టెంపుల్కి వెళ్ళిపోయినాం అండ్ సెలబ్రేట్ అయితే చేసుకున్నాం. సో పుట్టకి పాలు పోస్తారు అండ్ విగ్రహాలని కూడా పూజిస్తాం మనం. అలా మేమైతే పూజ అయితే చేసాం, ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మా మమ్మీ వాళ్ళు ఉన్నారు అక్కడ అండ్ ఇక్కడ నేనైతే కుంకుమ పసుపు అన్నీ వేసి పూజిస్తూ ఉన్నా. నాకు చిన్నప్పటి నుంచి పూజలు చేయడం కొత్త ఏం కాదు, చేశాను. అంటే ఒక దగ్గర వచ్చేసి గ్యాప్ వచ్చింది, ఇంకా స్కూలు స్టడీస్ అక్కడ దగ్గరేమో మరీ అంత పూజలు అవన్నీ చేసేవాడిని కాదు, కానీ చిన్నప్పుడు బాగా చేసేవాడిని. అండ్ ఇదిగోండి మా మమ్మీ పూజిస్తుంది. హారతి తీసుకోండి అందరూ. అండ్ ఇక్కడ శివుడి విగ్రహాలు ఉన్నాయి, శివలింగాలు ఉన్నాయి. సో నేను అభిషేకం చేశాను ఇలా పాలు పోసి. అండ్ ఇక్కడ మేమంతా కూర్చొని చేతులకి అవి కట్టుకుంటూ ఉన్నాం. అంటే ఈ థ్రెడ్స్ ఒకటి కట్టుకుంటాం, ఎల్లో థ్రెడ్స్ ఉంటాయి కదా, వాటిని అక్కడ ఫ్లవర్స్ పెట్టేసి పసుపు అది పూసేసి కడతారనమాట. నాగుల చవితి స్పెషల్. ఇక మా మమ్మీ ఇంకా మా పెద్దమ్మ మా పిన్ని ముగ్గురు వచ్చేసారు టెంపుల్కి. ఇంకా మా సిస్టర్ కూడా వచ్చింది, తను వీడియో తీస్తుంది. అందరం అంతా అయిపోయిన తర్వాత అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం చెట్టు కింద. చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా అలా. నేను భక్తుడిని అయిపోయినా కదా, నా కోసమే కాదులే మీ అందరి కోసం కూడా కోరుకున్నా, మీ అందరికీ మంచి జరగాలని. ఎప్పుడు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం కాదు, అప్పుడప్పుడు ఇలా మమ్మీ వాళ్ళతో వెళ్తూ ఉంటే టెంపుల్కి కొంచెం ప్రశాంతత అండ్ కొంచెం పుణ్యంతో పాటు కొంచెం ప్రసాదం కూడా దక్కుతుంది మామ. మా సైడ్ అయితే మేము ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ మీ సైడ్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కూడా మీరు కామెంట్ చేయండి. నాగుల చవితిని మీ సైడ్ నాగుల పంచమంటారా, నాగుల చవితి అంటారా? కామెంట్ చేయండి.